విజయ్ వర్మ ఏమయ్యాడో ఇప్పటికీ మనం కనుక్కోలేదుగా శర్వాణి. అవునమృత, అది ఒక వికాస్కి మాత్రమే తెలుసు. అసలు వికాస్ ఎలా తప్పించుకున్నాడో మనకేమైనా సాక్ష్యాలు దొరికే అవకాశాలున్నాయా? హైదరాబాద్ వెళ్ళి ట్రై చేయాలి అమృత. ఒసే అమృత, మీ అమ్మా నన్నను కూడా దించేశావా? అసలు నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నీ జాతకంలో మీ నాన్న చావుగండం ఉందన్న భయం కూడా లేదా నీకు? నమస్కారం కృష్ణమూర్తి. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అమ్మా. నన్ను గుర్తుపట్టారు మీరు? మీరు పక్క ఊర్లో ఉండే రుద్రవర్మ గారు కదా? అవునండి, 25 ఏళ్ల క్రితం బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయాను. గుర్తొచ్చింది రుద్రవర్మ గారు. నుంచునే మాట్లాడతారండి, లోపలికి వచ్చి మాట్లాడుకోండి. పదండి. రండి. రుద్రవర్మ గారు, మీరంటే మా పక్క ఊరు వారు నాకు తెలుసు. మరి వీళ్ళంతా చా, నిర్మలమ్మ ఎవరు నీకు తెలీదా? కిరాణా కొట్టు కృష్ణమూర్తి, మహానటి అమృతను కన్న తల్లిదండ్రులు కదా. నట కుటుంబం తెగ నటించేస్తున్నారు. నటించండ్రా, నటించండి. నేను పరిచయం చేస్తాను. వీళ్ళు నిర్మలా పట్నాయక్, వారు లక్ష్మణ్ పట్నాయక్. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. శివరామరాజు గారి యుఎస్ మనవరాలు వైజయంతికి, వీళ్ళ అబ్బాయి విక్రమ్ పట్నాయక్ కి నిశ్చితార్థం. ఇంతకీ అబ్బాయి ఎవరు? చా, ఇతను మా అబ్బాయి విక్రమ్ పట్నాయక్. నమస్తే. నమస్తే బాబు. ఇకపోతే తను మా అబ్బాయి విజయవర్మ. నమస్తే అండి. నమస్తే బాబు. నమస్తే బాబు. మీ అమ్మాయి సీత నిజంగా మహర్జాతకురాలు కృష్ణమూర్తి గారు. అలాంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా రావడం నిజంగా మా అదృష్టం. అవును లక్ష్మి గారు, నిజంగా మీ సీత సాక్షాత్తు మహాలక్ష్మి. అంకుల్, సీతను నేను మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాను. మొదట్లో కొన్ని ఇబ్బందులొచ్చినా ఆ తర్వాత అన్నీ సర్దుకున్నాయి. ముఖ్యంగా మొదట సీత పెళ్లి చేసుకునుంది. ఆ తర్వాత మనసు మార్చుకొని తను ఒప్పుకుంది. ఇప్పుడు మీరొచ్చారు, చాలా సంతోషంగా ఉంది అంకుల్. శివరామరాజు గారు ఫోన్ చేశారు బాబు. పెళ్లి విషయం చెప్పేసరికి ఆశ్చర్యపోయాను. అవును అంకుల్, మీ సీత శివరామరాజు గారి మనవరాలిగా ఎందుకుంటోంది? మీ కూతురు మీ దగ్గర కదా ఉండాలి. కొన్ని కారణాల వలన మా అమ్మాయి సీత మాకు దూరంగా ఉంటుంది. ఈ పెళ్లి వలన మళ్ళీ మా బిడ్డను మేము కలుసుకుంటున్నాం బాబు. సరే కృష్ణమూర్తి గారు, ఇంతకీ మా సంబంధం మీకు ఇష్టమేనా? అయ్యో, ఎంత మాట అండి! మీలాంటి పెద్దింటి వాళ్ళు నా బిడ్డను కోడలుగా చేసుకోవాలని పట్టుపట్టి మరీ అడుగుతా ఉంటే మేం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. నాన్న విజయ్, సీత తల్లిదండ్రులు నిశ్చితార్థానికి రావాలి అని పట్టుబట్టి మరీ అడిగావు. మొత్తానికి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు సంతోషమేగా? కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన అత్తమామలు వస్తే సంతోషం లేకుండా ఎలా ఉంటుంది డాడ్? సరే కృష్ణమూర్తి గారు, ఇంతకీ మీరు సీతని కలిసి వస్తున్నారా లేదా? లేదండి, ఇంకా కలవలేదు. ఓ, అజయ్ వర్మ అమ్మా నాన్న వచ్చారు, సీత అమ్మా నాన్న వచ్చారు. వెంటనే నిశ్చితార్థాలు పెట్టమని శివరామరాజు గారితో మాట్లాడతాను. శుభం అయ్యా, ఈ రోజు నుంచి అన్ని మంచి ముహూర్తాలే.
అమృత, నీ డ్రామా ట్రూప్ను దించి దడదడలాడిస్తున్నావు కదే. ఈ నాటకాన్ని నువ్వు మొదలు పెట్టావు, నేను ముగింపునిస్తాను. వెయిట్ చేస్తుండు. ఈ నాటకం నడిపించేది నీకు ముగింపు పలకడానికే వికాస్. వెయిట్ చేయి. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. స్పృహలోకి వచ్చాడా? నేను 6 గంటలకి స్పృహలోకి వచ్చాను మేడం. ఈ రోజు డాక్టర్ స్పృహలోకి వస్తాడని చెప్పాడు. వచ్చాడా? లేదు మేడం, ఇంకా స్పృహలోకి రాలేదు మేడం. సరే పద. రండి మేడం. స్పృహలోకి వచ్చాడా? ఇంకా రాలేదు మేడం. డాక్టర్ చెప్పినట్టుగా టైంకి మెడిసిన్స్ అన్ని కరెక్ట్ గా ఇస్తున్నావు కదా? ఇస్తున్నాను మేడం. సరే, నువ్వెళ్ళు. వికాస్, జెస్సీ, మన పెళ్లి జరగదు. వాట్? నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. డ్రాప్ అవుతున్నాను. పోవే. మేడం, ఏంటి గుడ్డు? మేడం, మీరేం చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. ఏమర్థం కావట్లేదు గుడ్డు? అదే మేడం, ఒకప్పుడు ఈ వికాస్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. ఇదేంటి అని అడగడానికి ఇంటికి వెళ్తే ఘోరంగా అవమానించి కొట్టి పంపించాడు. మరి అంత అవమానం చేసిన వాడు కోమాలో ఉంటే లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయిస్తున్నారే,
అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు మేడం? గుడ్డు, ఈ వికాస్ గురించి, వీడి హిస్టరీ గురించి నీకు పూర్తిగా తెలీదు. గంగాధరం మర్డర్ కేసులో వికాస్కి ఉరిశిక్ష పడింది. అవును, తెలుసు మేడం. ఆ తరువాత ఒకరోజు పోలీస్ ఎస్కార్ట్స్ నుంచి తప్పించుకుని పారిపోతూ లారీ కింద పడి చనిపోయాడు. అదేంటి మేడం, అక్కడ యాక్సిడెంట్లో చనిపోతే ఇక్కడ మీకెలా దొరికాడు? అదే నాకు అర్థం కావట్లేదు. అడవిలో నేను బర్డ్స్ వాచింగ్కి వెళ్తే ఒక చోట లగేజ్ బ్యాగ్లో వికాస్ శవమే కనిపించాడు. గొంతు మీద కత్తితో కోసిన ఘాటుంది. కొన ఊపిరితో ఉన్న వికాస్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడాను. కాకపోతే కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రాణాపాయం లేదని డాక్టర్స్ చెప్పాక వికాస్ పారిపోవడం, యాక్సిడెంట్ ఇవన్నీ గుర్తుకొచ్చి ఎందుకైనా మంచిదని ఇంట్లోనే ఉంచి సీక్రెట్గా ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. మేడం, ఇంత కథ జరిగితే నాకసలు చెప్పనే లేదు. నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. సరే మేడం, వికాస్ ఇప్పుడు బయటి ప్రపంచం దృష్టిలో చచ్చిపోయాడు. అలాంటి వాణ్ణి మీరెందుకు కాపాడి ఇదంతా చేస్తున్నారు? రేయ్ గుడ్డు, ఇష్టపడి కావాలనుకున్న మగాడు కాదంటే అలాంటి వాణ్ణి చచ్చే వరకు ఏ ఆడది మర్చిపోలేదురా. ఈ వికాస్ని నేను ఇష్టపడి దగ్గరకు వెళ్తే నో అన్నాడు. వీణ్ణి నేనెలా మర్చిపోతాను? నిజమే మేడం, మీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. ఇప్పుడు వీడు అందరి దృష్టిలో చచ్చాడు, కానీ నా దృష్టిలో బ్రతికే ఉన్నాడు. వీణ్ణి బ్రతికించి వీడి మీద పగ తీర్చుకొని ఆ తర్వాత చంపేస్తాను. అదేంటి మేడం, బ్రతికించి చంపేస్తారా? వీణ్ణి నేనే కాదు, నువ్వు చంపినా కేసుండదు. ఓ నిజమే మేడం, మరైతే ఇప్పుడు స్పృహలోకి రాగానే చంపేస్తారా? ఎంతైనా నేను ఎంతో ఇష్టపడ్డవాడు కదా, నా సరదాలన్నీ తీర్చుకుని ఆ తర్వాత చంపేస్తాను. మేడం, మీ ప్లాన్ బాగుంది, కానీ ఈ పగా ప్రతీకారాలు అవసరమా? మీకు మగాళ్ళంటేనే అసహ్యం, ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఎందుకో ఈ వికాస్ మీకు నచ్చాడు, కానీ చివరిలో హ్యాండ్ ఇచ్చాడు. ఏమైనా సరే ఫైనల్ గా మీ హ్యాండ్ ఓవర్లకు వచ్చాడు కదా, శుభ్రంగా వీడిని పెళ్లి చేసుకొని ఏ ఫ్యారీనో వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు కదా మేడం. రే గుడ్డు, ఈ జెస్సీకి డెసిషన్ తీసుకుంటే ఆప్షన్ ఉండదు. అలాగే మేడం. మేడం, డాక్టర్ గారు వచ్చారు. గుడ్డు, మీరిద్దరు బయటికి వెళ్ళండి. అలాగే మేడం. గుడ్ మార్నింగ్ జేసీ. గుడ్ మార్నింగ్ డాక్టర్, ప్లీజ్. డాక్టర్, మీరు చెప్పిన దాన్ని బట్టి ఈరోజు స్పృహలోకి రావాలి కదా? అదే ఆలోచిస్తున్నాను జేసీ. డాక్టర్ ప్లీజ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. స్పృహలోకి రావడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు డాక్టర్? ఐఎమ్ సారీ జేసీ. ఏమైంది డాక్టర్? నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈరోజు స్పృహలోకి రావాలి, కానీ నా అసెస్మెంట్ రాంగ్ అయింది. పర్లేదు డాక్టర్, ఈరోజు కాకపోయినా త్వరలోనే స్పృహలోకి వస్తాడు కదా? కానీ ట్రీట్మెంట్ చేయడానికి నేను ఉన్నాను కదా జెస్సీ. ఏం డాక్టర్? నేను ఇంపార్టెంట్ సెమినార్కి అటెండ్ అవ్వడానికి అబ్రాడ్ వెళ్తున్నాను. 4 రోజుల వరకు రాలేను. ఇప్పుడెలా డాక్టర్? నేను ముందుగా ఆలోచించి సునైనా అని చాలా మంచి డాక్టర్, ఇలాంటి కేసులు చాలా డీల్ చేసింది. నీకు అభ్యంతరం లేకపోతే తను రేపటి నుంచి వచ్చి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తుంది.
అలాగే డాక్టర్, మీరెవరిని సజెస్ట్ చేసినా ఐ డోంట్ మైండ్. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నువ్వు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నేను ట్రీట్మెంట్ చేశాను. కానీ నువ్వు మాత్రం డాక్టర్ సునయన్ దగ్గర నా హస్బెండ్ అని నువ్వు కొంచెం మేనేజ్ చేసి చెప్తే గానీ ట్రీట్మెంట్ చేయరు. ఇది తన విజిటింగ్ కార్డ్. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. అలాగే డాక్టర్. నేను తనకి పేషెంట్ మెడికల్ హిస్టరీ మొత్తం మెయిల్ చేసి మాట్లాడతాను. యూ డోంట్ వరీ జెస్సీ. త్వరలోనే స్పృహలోకి వస్తాడు కదా? ఎస్, పేషెంట్ ఖచ్చితంగా కోమాలోంచి బయటకు వస్తాడు. సరేనా? థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. డాక్టర్ సునైనా? నీ జాతకంలో వైదవ్యం లేదు తల్లి. ఎస్, డాక్టర్ సునైనా స్పీకింగ్. హో, మీరే అంకుల్? అయ్యో, మీకు తెలీదా? నేను ఎక్స్ పోలీస్ కమిషనర్ రవి ప్రకాష్ గారి కూతుర్ని. అవును అంకుల్, మేం ఢిల్లీలోనే సెటిల్ అయ్యాం. అంకుల్, నేను ఒక 10 minutes లో మళ్ళీ కాల్ చేస్తాను. రేణు, 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 ఏమైంది? ఏంటి సునైనా? బాబు అంతలా ఏడుస్తున్నా పట్టించుకోవట్లేదు. ఓ సారీ. ఊరుకోనన్నా, నా బుజ్జి కదూ. ఊరుకో ఊరుకోనన్నా, ఊరుకో. ఓ ఊరుకోమ్మా, నా బుజ్జి కదూ. రేణు, బాబు ఏడుస్తున్నా పట్టించుకొని పరధ్యానంలో ఉన్నావు. వాట్ హ్యాపెన్? ఏం లేదు సునైనా, మూడ్ బాలేదు. వారం రోజులు నీ దగ్గరే ఉంటానంటే రమ్మన్నాను. నువ్వు వచ్చి వారం రోజులకు పైనే అయింది. కానీ నువ్వింకా అదే డల్ముల్లో ఉన్నావు. ఏదైనా సీరియస్ ప్రాబ్లమా? ఏం లేదు సునైనా, నేను బానే ఉన్నాను. నువ్విక్కడ కంఫర్టబుల్ గానే ఉన్నావు కదా? నేనిక్కడ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను. ఆ విషయంలో నువ్వేం వరీ అవ్వద్దు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ సునైనా. ఆర్ యు ష్యూర్? ష్యూర్ సునైనా. డాడీ నాతో చాలాసార్లు నీ గురించి బాధపడుతూ చెప్పేవారు. తనకి మనం తప్ప వెనక ముందు ఎవ్వరూ లేరమ్మా అనేవారు. కాని ఆయన కూడా వెళ్ళిపోయారు. అవును సునైనా, నా చేతుల్లోనే ఆయన చివరి క్షణాలు చూశాను. రేణుకా, వికాస్ చనిపోయాక నీలో తెలియని డిప్రెషన్ వచ్చింది. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు చాలా దుర్మార్గుడైన భర్త అని నిజస్వరూపం తెలిస్తే నువ్వు మనసులో ఎంత స్ట్రగుల్ అనుభవిస్తున్నావో నేను ఊహించగలను. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది రేణు, పెళ్ళయ్యాక ఆడపిల్ల జీవితం గాలిలో దీపం లాంటిదేమో అని. ఏదో నాలాంటి ఆడపిల్లల విషయంలో నువ్వు చెప్పింది కరెక్ట్ కావచ్చు, కానీ
అందరికీ అలా కాదు. మరి వికాస్ లేని నీ లైఫ్ ని ఫర్దర్ గా ఎలా లీడ్ చేద్దామనుకుంటున్నావు? మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా? అలాంటి ఉద్దేశం నాకు లేదు సునైనా. నేను ప్రేమించిన వికాస్ దుర్మార్గుడే కావచ్చు, కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. వాడు ఎలాంటి వాడైనా సరే నా మనసులో నుంచి వికాస్ ని చెరిపేయలేను. సునైనా, నా ప్రేమ ఒక్క వికాస్కే, నా జీవితం ఒక్క వికాస్ తోనే. మళ్ళీ నేను నా జీవితాన్ని ఇంకొకరితో ఊహించుకోలేను. అది నా వల్ల కాదు. నా మనవరాలుగా మీరందరూ గౌరవిస్తున్న సీత మరెవరో కాదు, జానకమ్మ మనవరాలు. మనందరి మనసులు గెలిచిన సీత ఈ కృష్ణమూర్తి లక్ష్మణ కూతురే. అసలు పేరు అమృత. అమ్మా అమృత,